వెల్కమ్ టు ఆడవాళ్ళు మీకు ఆడవాళ్ళు మీకు జోహార్లు. ఏడుకొచ్చింది ఈ రోజు మీర్పేట్. ఎందుకు వచ్చిందో తెలుసా మీర్పేట్ అని? గొప్ప వాళ్ళు ఎవరు అంటే ఆడవాళ్ళని చూసి మీరు 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 అన్నారంట, అందుకే మీర్పేట్ అని వచ్చిందంట. బేసికల్లీ నేను చెప్పేది ఏంటంటే, అడిగేది ఏంటంటే, ఎవరిని ఎక్కడ చూడాలో ఎలా చూడాలో చూసేది ఎవరు? ఎక్కడ ఎలా మాట్లాడవాలో తెలిసిన వాళ్ళు ఎవరు? ఎవరిని ఎక్కడ మర్డర్ చేయాలో తెలిసిన వాళ్ళు ఎవరు? ఎవరిని ఎక్కడ జుట్టు పీక్కు తినాలో తెలిసిన వాళ్ళు ఎవరు? చిన్న చిన్న ఫంక్షన్లతో నాకు చీరలు కావాలి, నగలు కావాలనేది ఎవరు? ఆడవాళ్ళు. కాబట్టి అన్ని చోట్ల ఉన్నారు ఆడవాళ్ళు. కాబట్టి మీరు గొప్పలు. కాబట్టి ఆడవాళ్ళు మీకు జోహార్లు. ఇక్కడ మీర్పేట్కి వచ్చింది ఒక క్రేజీ క్వశ్చన్ తో స్టార్ట్ చేస్తున్నాం. ఆ క్రేజీ క్వశ్చన్ ఏంటంటే, ఇక్కడ నుంచి సడన్ గా మాయమైపోయే శక్తి మీలో వస్తే ఏం చేస్తారు? నాకే గనక మాయమైపోయే శక్తులు ఉంటే, మా ఇంటి పక్కన ఎప్పుడు గొడవలు అవుతుంటాయి సార్. డోర్లు వేసుకురా ఎప్పుడు గొడవలు పెట్టుకుంటూనే ఉంటారు. డోర్లు వేసుకున్నాక గొడవలు నీకెడ తెలుసు? వినబడతాయి కదా సార్, కొంచెం కొంచెం అయినా కూడా. అంటే ఏమి వినిపించింది? అది తెలుసుకోవాలని నేను మాయమైపోయే శక్తి నాకు ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి, అంటే వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి మళ్ళీ అక్కడ ప్రత్యక్షమై ఏమవుతుందని చూడాలని. ఎవడన్నా పక్కింట్లో ఎంత బంగారం ఉందో తెలుసుకుంటాడు గానీ అది కూడా ఒక క్రేజీ కదా సార్. అది కూడా క్రేజీ. నాకే కనుక మాయమయ్యే శక్తి ఉంటే వెళ్ళి షాపింగ్ చేసుకొని రావాలను. మనుషులతో పనేం లేదు మీకు. ఆ షాపింగ్ లో ఆ బంగారం, ఆ చీరలు. నాకే గనుక మాయమయ్యే శక్తి ఉంటే, మా ఆయన రోజు ఆఫీస్కి వెళ్ళి ఎప్పుడు ఫోన్ బిజీ వస్తుంది. మాయమప్పుడు వెళ్ళి చూస్తా ఎక్కడ మాట్లాడుతుండో ఏంది అనేది. అప్పుడు నువ్వే తిట్టుకుంటావు, దేవుడా ఎందుకు ఈ శక్తి ఇచ్చినావు నాకు అని. ఇవన్నీ తెలుస్తున్నాయి, నేను ఏం చేయలేకపోతున్నాను అని ఏడవాల్సి వస్తుంది. ఆయన ఏదో ఆఫీస్ వర్క్ లో బిజీ ఉంటాడమ్మా. నీకు లేదన్న, ఆఫీస్ టైమ్ లో కూడా బిజీ ఉంటుండే, ఎప్పుడు ఫోన్ బిజీ. మరి అన్ని తెలిసిన తర్వాత నువ్వేం అనట్లేదు ఆయన్ని? అంటే నాకు తెలియాలి కదన్నా ఎవరితో మాట్లాడుతుండో. ఆఫీస్ పనులు ఆఫీసే మాట్లాడు. లేదు, ఆఫీస్ ఫోన్ అలా ఉంటది. జాగ్రత్త, కన్నేసి పెట్టమ్మా మీ ఆయన మీద. నేను నాకే మాయమైపోయే శక్తి ఉంటే నేను గోల్డ్ షాప్ దొంగతనం చేసేస్తాను. బంగారం అంతా నీ దగ్గరనే ఉండాలని కోరుకుంటున్నావు. నాకే గనక మాయమైపోయే శక్తి ఉంటే ఎగ్జామ్ హాల్లో ఎగ్జామ్ పేపర్ క్వశ్చన్ పేపర్ తెలుసుకోవాలని. ఇప్పుడు నువ్వు ఎగ్జామ్ రాసి ఏం చేస్తా? చదువుకోవడానికి ఏజ్ తో సంబంధం ఏముంది? అబ్బా, చదువుకోవడానికి సంబంధం లేదు, ఏజ్ తో సంబంధం లేదు, కానీ ఎప్పుడైనా చదువుకోవచ్చు. చదువుకోవచ్చు కదా, మరి క్వశ్చన్ పేపర్ ఎందుకు నీకు? అంటే నేను చదువుకుంటే నీకు ఎగ్జామ్ రాస్తాను కదా. నువ్వు చదువుకుంటే బాగానే రాస్తావు. క్వశ్చన్ పేపర్ తెలిస్తే చదువుకున్న వాళ్ళు క్వశ్చన్ పేపర్ కావాలనుకుంటారు. ఫస్ట్ చదవాలా, క్వశ్చన్ పేపర్ కావాలా? రెండు కావాలి. అవ్వ కావాలి, బువ్వ కావాలి, అవి దొరకవు. అరే వరల్డ్ కప్ తీసుకురారా. నిజంగా పక్కింట్లో కారు ఉన్నది, పక్కింట్లో ఈ బంగారం కొలుసున్నది, నాకు లేదు అని ఏడ్చి వాళ్ళని చూసినాం. కానీ పక్కింట్లో గొడవలు ఏమవుతున్నాయి, ఏ పాయింట్లో గొడవలు పడుతుర్రు? మంచి పాయింట్ రా అమ్మ. చదువుకోవడానికి ఏజ్తో సంబంధం లేదు, సూపర్ పాయింట్ అది. రండి. నేనే మాయమైపోయే శక్తి ఉంటే ఆడవాళ్ళు జోహార్ ప్రోగ్రామ్ కి తప్పకుండా రావాలని కోరుకుంటా. ఎక్కడున్నా అక్కడికి, ఎక్కడికున్నా అక్కడికి. ఎందుకమ్మా మా ప్రోగ్రామ్ అంటే అంత ఇష్టం? చూడాలని ఉంది మిమ్మల్ని, మీ ప్రోగ్రామ్ ను. మీరు అంతగా ప్రేమిస్తున్నారు కాబట్టి మా ఈటీవీని, మా ఆడవాళ్ళు మీకు జోహార్ని. థ్యాంక్ యూ సో మచ్. మా ఫస్ట్ వాళ్ళు మా పార్టిసిపెంట్స్ కూడా అంతే అలర్ట్ చేయడానికి రెడీగా ఉన్నారు. గట్టిగా చెప్పలతో లెట్స్ వెల్కమ్ దేమ్. వెల్కమ్ టు మీర్పేట్. వెల్కమ్ టు ఆడవాళ్ళు మీకు జోహార్. మేడం మీ పేరు? రజనీకాంత్ అంటే స్టైల్, ఈ మాధవి అంటే ఫైర్. మేడం మీ పేరు? సిరి. సిరి గారు ఏం చేస్తుంటారు? మేకప్ ఆర్టిస్ట్. యూర్ మేకప్ ఆర్టిస్ట్. వెరీ గుడ్. ఎప్పటి నుంచి అండి ఈ ప్రొఫెషన్ లో? ఒక 6 years. 6 years. ఎందుకంటే ఇన్ని ప్రొఫెషన్లు ఉండగా, ఒక డాక్టర్, ఒక ఇంజనీర్, ఒక పైలట్, ఇన్ని ప్రొఫెషన్లు ఉండగా వై దట్ ప్రొఫెషన్? యాక్చువల్లీ నాకు యాక్టర్ అవ్వాలని ఉండే చిన్నప్పుడు, బట్ ఇంట్లో ఒప్పుకోకపోతే ఈ ఫీల్డ్ కొంచెం అట్లీస్ట్ అవ్వకపోయినా అలాంటి వాళ్ళని రెడీ చేయొచ్చు కదా అని. బ్యూటిఫుల్ థాట్, దట్ ఇస్ బ్యూటిఫుల్. అంటే అలా అవ్వలేను, ఫ్యామిలీ ప్రెషర్ వల్ల అవ్వలేను, బట్ అలాంటి వాళ్ళని తయారు చేద్దాం అందంగా అని. మంచి లైన్. సీ దిస్ గర్ల్ నెంబర్ 1 మేకప్ గర్ల్. నంబర్ 1 మేకప్ గర్ల్. ఆమె మేకప్ వేసుకోలేదురా, ఆవిడ మేకప్ వేసి అందంగా రెడీ చేయాలి, అంతే కదా. కానీ మీకు యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్ అన్నారు కాబట్టి మీలో ఎంత పెద్ద యాక్టర్ ఉన్నాడో చూద్దాం. అంటే ఏం ట్రైనింగ్ ఏమో చిన్నప్పుడు అలా ఉండే అంతే. కానీ యాక్టింగ్ అనేది ఇష్టం అంటే లోపల ఉంటది ఖచ్చితంగా. ఇప్పుడు మీ అత్తగారు, ఓకే ఓకే, అత్త పోరు తెలుసు కదా ఇంటి ఎట్టుంటదో. ఇప్పుడు అత్త కోడల మధ్యలో గొడవ ఎట్లుంటుందో చూడాలి మేము. అత్త కోడల మధ్యలో గొడవ రెడీ. అత్త
రెచ్చిపో. ఏంటే మా అబ్బాయిని కొంగుడు కట్టేసుకున్నావేంటి? ఏంటత్తే ఎలా అంటారు, మీరు కొట్టుకోలేదా మీ మావయ్య గారిని? పెళ్ళైనప్పటి నుంచి అసలు వస్తున్నారా? ఒక్కసారి కూడా మాట్లాడలేదు. ఎప్పుడు చూసి నీ కొంగు కట్టేసుకుని తిరుగుతున్నావు. అత్తయ్య గారు మరి అంటే పెళ్లి ఎందుకు చేశారండి? మీ కొడుకుని మీ కొంగునే కట్టుకుని ఉండాల్సింది. అనుకున్నాను కానీ ఏదో అట్లా అయిపోయిందిలే. ఎందుకలా అయిపోతే మీరు అనుకుంటే చేసేయగలుగుతారులేండి. ఇప్పటికైనా పర్లేదమ్మా, మా బాబుని నా దగ్గర పంపించేసి. కట్టిన ఎలా పంపించమంటారు? కట్టక ముందే అడగాలి కదా అత్తయ్య గారు. అయినా మొన్న ఆమ్లెట్ వేసిమంటే నీకు అసలు ఉప్పు లేదు, కారం లేదు, ఉప్పు లేదు, మాడిపోయింది. ఎట్లా తిన్నావో ఏమో నువ్వు అయితే. తిట్టడానికి ఏముందయ్యా, మళ్ళీ మా కొడుకు వచ్చి మళ్ళీ నన్ను అంటాడు. ఎందుకంటారు అత్తయ్య గారు? అలా అందరి ముందు అలా ఎప్పుడైనా అన్నారండి? ఎందుకమ్మా, అన్ని నేర్పిస్తూనే ఉంటావు నువ్వు. మీరు నేర్పించిందా తిరిగి నేర్పిస్తున్నారండి? నేనేం నేర్పినమ్మా మా బాబుకి. అలా నేర్పించకుండానే అంత వచ్చారు గారు. సూపర్, మీరు మంచి డిసిషన్ తీసుకున్నారు, యాక్టర్ అవ్వలేదు. రండి. దివ్య దివ్య గారు ఏం చేస్తుంటారు? యాక్చువల్లీ ఏవియేషన్ ఫీల్డ్ అండి. ఏవియేషన్ ఫీల్డ్. ఓ, గాల్లోనే మొత్తం. గ్రౌండ్ హ్యాండ్లింగ్, పాస్పోర్ట్, వీసా, డాక్యుమెంటేషన్, చెక్ ఇన్. ఎయిర్పోర్ట్ లోనా? వెరీ నైస్ వర్కింగ్, వెరీ నైస్ అండి. గ్లాడ్ టు మీట్ యు. హాయ్ రవి గారు. మెగాస్టార్ వస్తే అరుపులు వస్తాయి, పూజ వస్తే మెరుపులు వస్తాయి. ఏం చేస్తుంటారు మెరుపుల్ గారు? బిజినెస్ అండి. బిజినెస్, వెరీ గుడ్ అండి. నా పేరు స్వప్న అండి. స్వప్న గారు ఏం చేస్తుంటారండి? బ్యూటిషియన్. మేడం, మీ పేరు మేడం? బాలయ్య బాబు వస్తే ఊరా మాస్, ఈ సమత వస్తే పక్క క్లాస్. ఏం చేస్తుంటారమ్మా మీరు? హోమ్ మేకర్ అండి. హోమ్ మేకర్. అరే ఫుట్బాల్ తీసుకురా. సో ఇప్పుడు ఈ బాల్ ఎవరి చేతిలో అయితే పోతుందో వాళ్ళ టీం ని క్వశ్చన్ అడుగుతా. ఆ క్వశ్చన్ మీ టీం ని అడగాలంటే ఈ బాల్ ని లాక్కోవాలి. ఈ టీం నుంచి ఒక్కొక్కరు వస్తారు. హెడ్, షోల్డర్, నీస్ అండ్ టోస్. ఆ గేమ్ ఆడతాం. బాల్ అంట, ఈ బాల్ లాక్కోవాలి. ఎవరైతే బాల్ లాక్కుంటారో ఆ టీం ని క్వశ్చన్ అడుగుతా. ఫస్ట్ పెద్దక్క ఇట్రా, చిన్నక్క ఇట్రా. లెట్స్ స్టార్ట్ ద గేమ్. హెడ్స్, షోల్డర్, నీస్ అండ్ టోస్. టోస్, టోస్, షోల్డర్, టోస్, షోల్డర్, నీస్, హెడ్, బాల్. క్వశ్చన్ ఏంటంటే, సినిమా టైటిల్స్ లో, మన తెలుగు సినిమా టైటిల్స్ లో కృష్ణ అనే పదం ఉన్న ఏవైనా 5 సినిమా పేర్లు చెప్పండి. కృష్ణం వందే జగద్గురు. రైట్, ఫస్ట్ ఆన్సర్. కృష్ణ, రవితేజ. కృష్ణ రవితేజ గారు 2 వచ్చినాయి. సూర్య సన్ ఆఫ్ కృష్ణన్. సూర్య సన్ ఆఫ్ కృష్ణన్, వెరీ గుడ్. ఇంకా నాని గారు డబుల్ రోల్. కృష్ణార్జున యుద్ధం. ఎస్. అండ్ లాస్ట్ రామ రామ కృష్ణ కృష్ణ. రైట్ ఆన్సర్, పాయింట్ వచ్చింది. తలకాయలు, భుజాలు, పాదాలు, మోకాలు. భుజాలు, మోకాలు, తలకాయలు, మోకాలు, పాదాలు, తలకాయలు, భుజాలు, మోకాలు. ఏం చేస్తారు మీరు? ఏది వస్తే అదే అన్నట్టు చేస్తున్నారు. కరెక్ట్ చేయండి. పాదాలు, తలకాయలు, భుజాలు, తలకాయలు, భుజాలు, తలకాయలు, భుజాలు, తలకాయలు, భుజాలు, తలకాయలు, భుజాలు, తలకాయలు, పాదాలు, మోకాలు, పాదాలు, మోకాలు, పాదాలు, మోకాలు, భుజాలు, తలకాయలు, భుజాలు, తలకాయలు, భుజాలు, తలకాయలు, బాల్. మనసు అనే పదం వచ్చేలాగా లేకపోతే ఉన్న తెలుగు పాటలు ఏవైనా 4 వాడు. మనసులో ఉన్నది చెప్పాలనున్నది మాటున రాదేలా, మాటున ఉన్నది ఓ మంచి సంగతి బయటికి రాదేలా. రెండోది, మావి చిగురి తిని నీకు శుభమని మేలు కొలిపెను గండు కోయిలా. టైం అప్. వాళ్ళు ఒకటే వాడారు, నేను 4 అడిగిన, మీరు 3 వాడితే మీకు పాయింట్ వస్తుంది. నీ మనసే సే 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 ఈ వయసే పరిగెడుతుంది తన వెనకే, నిలబడుతుంది తన మనసే. మనసున మనసై బ్రతుకున బ్రతుకై తోడకరుండిన అదే భాగ్యమో పాట ఆలోచిస్తా. అట్లా లేదు. లాస్ట్ ఇంకొకటి, ఇంతే మనిషి బ్రతుకింతే, మనసున్న మనిషికి సుఖము లేదంతే. రైట్ ఆన్సర్, పాయింట్ వచ్చింది.
వచ్చింది. లాస్ట్ పేషెంట్ వచ్చేయండమ్మా. హెడ్, నీస్, టోస్, షోల్డర్, టోస్, షోల్డర్, టోస్, షోల్డర్, టోస్, షోల్డర్, హెడ్, షోల్డర్, నీస్, టోస్, షోల్డర్, టోస్, నీస్. మొత్తం పులిహోర వేస్తున్నాను. హెడ్, నీస్, షోల్డర్, బాల్. నాకు తెలుసు. ఈ 3వ పాయింట్ కూడా క్లీన్ స్వీప్ చేయడానికి మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతున్నా. సూపర్ స్టార్, ప్రిన్స్ అంటాం, మిల్కీ బాయ్ అంటాం. ఎవరు? మహేష్ బాబు గారు. ఆయన సినిమాల్లో అ అనే అక్షరంతో స్టార్ట్ అయ్యే ఏవైనా 3 సినిమాలు చెప్పండి. అతడు, అతడు, అర్జున్, అర్జున్, అతిథి. రైట్ ఆన్సర్. సూపర్ గా 3కి 3 పాయింట్లు వాళ్ళకి ఎత్తుతున్నారు. కంగ్రాచులేషన్. సెకండ్ రౌండ్ ఏంటంటే మీ అందరికి మీర్పేటలో ఉన్న ఆడవాళ్ళకి తెలివి ఎక్కువ ఉంటుందని హైదరాబాద్ మొత్తం టాక్. అంటే వంట విషయంలో కానీ, భర్త విషయంలో కానీ, ఇంట్లో అత్తమామ విషయంలో కానీ తెలివి బాగా ఉంటది. జనరల్ నాలెడ్జ్ విషయంలో కూడా అంతే తెలివి ఉంటది అని బయట టాక్. ఎంతమంది ఒప్పుకుంటారు? చేయొద్దండి. ఫస్ట్ అందరికి తెలివి ఉన్నదని ఒప్పుకున్నారు. తెలివి ఎవరికైతే ఉందో వాళ్ళు నేను అడిగిన ప్రశ్నకి ఎవరైతే ఆన్సర్ చెప్తారో వాళ్ళకి బ్యాగ్ ఇవ్వడం జరుగుతుంది. ఈ బ్యాగ్ ఆ రింగ్ లో నిల్చొని జస్ట్ మిస్, ఇంత దరిద్రం కాకుండా మంచిగా వేస్తే అలా పడుతుంది. ఆ టార్గెట్ వేస్తే 500 నుంచి 50,000 రూపాయల వరకు నేను మీకు ఇచ్చేస్తా. అది ఎలా ఇస్తానో చెప్తాను. కానీ ఇక్కడ ఉన్న వాళ్ళలో నాకున్నంత తెలివి ఎవరికి లేదు ఇక్కడ అనుకున్న వాళ్ళు చేయొద్దండి. మీరు ఫస్ట్ ఎత్తారు చెయ్యి. ఓకే, మీ పేరు? శ్రీలక్ష్మి. శ్రీలక్ష్మి గారు ఏం చదువుకున్నారు? ఎంటెక్ చేశారు. బ్రిలియంట్, వెరీ గుడ్. ఐఎమ్ రియలీ ప్రౌడ్ ఆఫ్ యూ. సో ఎంటెక్ చేశారు కాబట్టి ఏ క్వశ్చన్ అని అడగచ్చు. ఇండియాలో ది హైయెస్ట్ సివిలియన్ అవార్డ్ ఏంటో తెలుసా? భారత్ రత్న. భారత్ రత్న, రైట్. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే భారత రత్న అవార్డు అందుకున్న మొట్టమొదటి మహిళ ఎవరు? ఆప్షన్స్. ఆప్షన్ ఏ మదర్ తెరీసా, ఆప్షన్ బి ఇందిరాగాంధీ, ఆప్షన్ సి కల్పనా చావ్లా అండ్ ఆప్షన్ డి సోనియా గాంధీ. కల్పనా చావ్లా ఇస్ ది భారత రత్న అవార్డ్ విన్నర్. కల్పనా చావ్లా ఇస్ రైట్ ఆన్సర్. కాదు వేరే ఆన్సర్ అనుకున్న వాళ్ళు చేయొద్దండి. వేరే ఆన్సర్ అనుకున్న వాళ్ళు రెండమ్మా. మదర్ తెరీసా, కల్పనా చావ్లా, ఈ రెండిట్లోనే కరెక్ట్ ఆన్సర్ ఉంది. ఇది కాదు వేరేది కరెక్ట్ ఆన్సర్ అనుకున్న వాళ్ళు చేయొద్దండి. వీళ్ళు చెప్పింది రాంగ్ అంటున్నారు మీరు, అంతే కదా? రండి ఇటు రండి. ఇందిరాగాంధీ is the right answer. Indira is the first woman to be awarded the Bharat Ratna, the highest civilian award. 1971 లో ఇందిరాగాంధీకి ది ఫస్ట్ ఉమెన్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియాకి భారత రత్న అవార్డ్ ఇవ్వడం జరిగింది. మీ ఇద్దరు థ్యాంక్ యూ సో మచ్. తెలుసుకున్నారు. అమ్మా మీ పేరు? లావణ్య. లావణ్య గారు, ఇంత నాలెడ్జ్ ఎక్కడ నుంచి ఎట్లండి? మీరుపేట మహిళను కాబట్టి. వా, నువ్వు మహిళవి కాదమ్మా, వీర మహిళవి నువ్వు. థ్యాంక్ యూ. ఆ రింగ్ లోకి వెళ్ళండి. వెరీ గుడ్. వచ్చిన ఛాన్స్ లో సూపర్ గా చేశారు కాబట్టి 500 రూపీస్. కంగ్రాచులేషన్. అమ్మా సూపర్ అమ్మా, సూపర్ అమ్మా. ఉన్న చోట డాన్స్ ఎలా చేయాలో చూపించండి. పురాణాల గురించి అడగబోతున్నాను. పురాణాల గురించి నాకు నాలెడ్జ్ ఉంది అనుకున్న వాళ్ళు చేయండి. పురాణాలు. మీ పేరు? ప్రవళిక. ప్రవళిక గారు, ఎలా తెలుసండి పురాణాల గురించి మీకు? అంటే మా నాన్న చెప్పేవాడు. పురాణాల ప్రకారం భీముడు హిడింబిలకు కుమారుడు ఒకరున్నారు. అతని పేరేంటి? ఘటోత్కచుడా. షోరా? ఆప్షన్స్ కావాలన్నా? ఆప్షన్స్. ఆప్షన్ ఏ
ఘటోద్గజుడు. ఆప్షన్ బి ఘటోద్గజుడు వాళ్ళ పెదనాన్న వాళ్ళ తమ్ముడు కొడుకు. ఆప్షన్ సి ఘటోద్గజుడు వాళ్ళ మమ్మీ కొడుకు. ఘటోద్గజుడే. రైట్ ఆన్సర్. ఆప్షన్ సి ఇవ్వకుండా అదే రైట్ ఆన్సర్ అనుకుంటే 1000 రూపాయలు వచ్చేటివి నువ్వు వేస్తే. ఇప్పుడు 500. రైట్, వెరీ గుడ్, కంగ్రాచులేషన్స్. 500 రూపాయలు, కంగ్రాచులేషన్స్. అండ్ అలాగే ఆప్షన్స్ అడగకపోతే 1000 రూపాయలు ఇచ్చేదని. కానీ నువ్వు ఆప్షన్స్ అడగక ముందే రైట్ ఆన్సర్ చెప్పినావు కాబట్టి ఎక్స్ట్రా 300 రూపీస్. థ్యాంక్ యూ సో మచ్. 800 రూపీస్. ఇప్పుడు దాకా ఉనికిపోయినావు, మళ్ళీ ఇప్పుడు డబ్బు మహిమ. ఏది అడిగినా చెప్పగలుగుతా నేను. ప్రపంచంలో ఆ సూర్యుడి కింద ఏ క్వశ్చన్ అడిగినా నేను చెప్పగలుగుతా. ధైర్యంగా చేయెత్తేవాళ్ళంటే నాకు చాలా ఇష్టం. ఆన్సర్ చెప్పకపోయినా పర్లేదు, కానీ ధైర్యంగా ముందడిగేసే వాళ్ళు బాగుంది. మీ పేరమ్మా? రమా గారు. ఏం చేస్తుంటారు రమా గారు? హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. భారతదేశంలో ఎన్నో రాష్ట్రాలు ఉన్నాయి కదా, మనది ఏ రాష్ట్రం? తెలంగాణ. ఓకే, కానీ ఒక రాష్ట్రాన్ని రత్నగర్భ అని పిలుస్తారు. ఆప్షన్స్ అసలు గెస్ కూడా చెయ్య. ఆప్షన్ ఏ తమిళనాడు, ఆప్షన్ బి తెలంగాణ, ఆప్షన్ సి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, అండ్ ఆప్షన్ డి కేరళ. ఆంధ్రప్రదేశ్. పక్కా ఆంధ్రప్రదేశ్ రైట్ ఆన్సర్. గో. ఆంధ్రప్రదేశ్ ని రత్నగర్భ అని కూడా అంటారు అనమాట. 500 రూపీస్. కంగ్రాచులేషన్స్. థర్డ్ అండ్ ఫైనల్ యాక్టివిటీ, ఫిజికల్ యాక్టివిటీ. బాగా యాక్టివ్ గా ఉండాలి, టీం ని గెలిపియాలి. ఎవరైతే బాగా లాఫింగ్ ఛాలెంజ్ చేస్తారో అంటే చెయ్యి పైకి వెళ్ళి కింద పాదాల వరకు వెళ్ళాలి, నవ్వుతూ ఉండాలి, గట్టిగా పైకి వెళ్ళినప్పుడు నవ్వాలి. మిమ్మల్ని చూసి మా జనాలందరూ భయపడాలి. ఎవరైతే ఎక్కువ భయపడతారో వాళ్ళకి. స్వర్గమే నేలపై వాలినట్టు, నింగిలోన తారలే చేతిలోకి జారినట్టు, గుండెలోన పూలబాన కురిసినట్టుగా ఎంతో ఫన్, ఎంతో ఫన్. నెమలికే పాటలే నేర్పినట్టు, కోయిలమ్మ కొమ్మపై కూచిపూడి ఆడినట్టు, కొత్త కొత్త స్వరములే పుట్టినట్టుగా ఎంతో ఫన్, ఎంతో ఫన్. ఫైనల్ రౌండ్. ఆ బాల్ కింద ఏలాడుతుంది, మీ చేతిలో వస్తుంది, ఆ రింగ్ లో ఉంటారు. ఆ బాల్ తోని వీళ్ళ తల మీద ఈ షటిల్ కాక్స్ ని బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకెళ్తారు. ఈ బాల్ ని షటిల్ కాక్ కింద పడేయాలి. ఇది దాటుకొని ఆడి వరకు వెళ్ళారు అని అంటే బాస్కెట్ లో వేసేయండి. ఫైనల్ గా మీ నలుగురు కలిసి ఎన్ని షటిల్ కాక్స్ అలా ట్రాన్స్ఫర్ చేస్తారో కౌంట్ చేస్తారు. యువర్ టైం స్టార్ట్స్ నౌ. లబ్బరు గాజుల లిల్లీ వచ్చే చెప్పల రైకల లొల్లి, లాలు పూల చెట్టు కింద లబ్బరు గాజుల లిల్లీ, లబ్బరు గాజుల లిల్లీ వచ్చే చెప్పల రైకల లొల్లి. టిప్పరు లారీ బొళ్ళు టప్పరు పెట్టే తిల్లు, టిప్పరు లైట్లే కళ్ళు, లిప్పరు కంటే త్రిల్లు, గజ్జలు గడితే ఎక్కువ బార్, గజ్జుల మోగాలి తిన్ను మారు. గ్రౌండ్ సాంగ్ కదా చిచ్చాలో సౌండ్ పెట్టల మచ్చా, ఏ లౌడ్ సౌండ్ పెట్టల మచ్చా, గ్రౌండ్ సాంగ్ కదా చిచ్చా. ఫైనలీ మీరు అట్లా కింద వేసినవి అన్ని అందులో వేసారు కాబట్టి అందులోకి తీసేస్తే మీరు వేసినవి
2. మీకోసం ఇంకొకటి వేస్తున్నా. మీ స్కోర్ 3. ఓకేనా? మీరు 4 వేస్తే గెలిచిపోతారు. గేమ్ అర్థమైంది కదా? 3, 2, 1 అండ్ గో. జ్వాలారెడ్డి తెలంగాణ బిడ్డరో, కారా బూంది లడ్డురో, కారా బూంది లడ్డురో, వాడించే కబట్టిరో. జ్వాలారెడ్డి ఓయమ్మో జ్వాలారెడ్డి, జ్వాలారెడ్డి తెలంగాణ బిడ్డరో, కారా బూంది లడ్డురో, కారా బూంది లడ్డురో, వాడించే కబట్టిరో. Five, 4, 3, 2, 1. సో ఫైనలీ మీరు 3 వేశారు, వాళ్ళకి 4 టార్గెట్ ఇచ్చారు. 1, 2, 3, 4 రౌండ్ విన్నర్. కంగ్రాచులేషన్స్, 4,000 రూపాయలు. ఫెంటాస్టిక్ ఎపిసోడ్ కమ్స్ టు ఎన్ ఎండ్. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ కలుసుకుందాం. అంటే దెన్ కీప్ వాచింగ్, కీప్ సేయింగ్ ఆడవాళ్ళు మీకు.